హాలీవుడ్ గాడ్జిలా. వీడు జపాన్ తీసిన గాడ్జిలా -1 చూసి కొంచెం నేర్చుకోండి. వీడియోని చివరి వరకు చూస్తే మూవీ ఎక్కడ దొరుకుతుందో చెప్తా. ఈరోజు నైట్ 12 గంటలకు జపాన్ నుంచి రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఆఖరికి ఆస్కార్ అందుకున్న మూవీ గాడ్జిలా -1. మరి హాలీవుడ్ గాడ్జిలాకి ఇప్పుడు వచ్చిన గాడ్జిలా -1కి ఏమైనా లింక్ ఉందా అంటే నో లింక్ భయ. ఆ గాడ్జిలా వేరు, ఈ గాడ్జిలా వేరు. మరి ఈ గాడ్జిలా మూవీ అర్థం కావాలంటే ఏమన్నా ప్రీవియస్ మూవీస్ చూడాలా అంటే ఇప్పుడు హాలీవుడ్లో వచ్చిన గాడ్జిలా చూడాలంటే కాంగ్ స్కై ఐలాండ్, గాడ్జిలా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఇటువంటి మూవీస్ చూడాలి. కానీ ఈ మూవీకి అటువంటి మూవీస్ చూడాల్సిందే అవసరమే లేదు, ఎందుకంటే ఇది ఒక డైరెక్ట్ ఫిలిం అన్నమాట. మూవీ స్టోరీ లైన్కి వస్తే బేసిక్గా స్టోరీ మొత్తం వరల్డ్ వార్ II ఎండింగ్లో జరుగుతూ ఉంటుంది. వరల్డ్ వార్ II వల్ల జపాన్ కష్టాలలోకి వెళ్తుంది. అంటే ఫుడ్ లేక, సరిగ్గా ఫెసిలిటీస్ లేక ప్రజలు అల్లాడిపోతుంటారు. సరిగ్గా అదే టైంకి ఇంకా జపాన్కి ఇంకా కష్టాలు పంపేయడానికి ఎక్కడి నుంచో ఒక గాడ్జిలా వస్తుంది. మరి ఆ గాడ్జిలాకి జపాన్లో ఉన్న ప్రజలకి మధ్యన జరుగుతున్న స్టోరీ ఈ మూవీ. ఇందులో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంకా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ వచ్చేసి పెద్దగా నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు. కొంచెం గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ బాగా లేవని అనుకోవచ్చు. మూవీ బడ్జెట్ చాలా తక్కువలో తీశారు. ఎంత అంటే 100 నుంచి 150 కోట్లు. మరి అంత తక్కువలో ఇంత మంచి విఎఫ్ఎక్స్ అంటే ఎక్కువనే కదా. ఈ మూవీలో గాడ్జిలా కన్నా హ్యూమన్స్ ఎమోషన్స్ ఎక్కువ చూపిస్తారు. సో నాకేమో గాడ్జిలా ఉంటుందని ఇంట్రెస్ట్ తోటి చూసిన. మూవీలో ఎక్కువగా హ్యూమన్స్కి ప్రియారిటీ ఇచ్చారు. సో అది మాత్రమే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది అంతే. మిగతా మూవీ మొత్తం సూపర్ ఉంటుంది. మెయిన్గా గాడ్జిలా మనుషులను చంపే సీన్స్ డేంజర్గా ఉంటాయి. సో టెరిఫైయింగ్ ఉంటాయి. ఒకసారి చూడండి. మీరు కానీ మాన్స్టర్స్ సినిమాలకి ఫ్యాన్స్ అయితే ఈ మూవీ మాత్రం మిస్ అవ్వద్దు. ఆల్రెడీ మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. డిస్క్రిప్షన్ నుంచి లింక్ ట్యాప్ చేసి జాయిన్ అవ్వండి. యూ విల్ ఫైండ్